heartfelt namaskars to Principal Chief Conservator of Forest and Head of Forest Force, Sri Chiranjeev Chaudhary, and Special Chief Secretary Sri Anant Ramugaru, Deputy Directors of Project Tiger and other officers of the Forest Department. My heartfelt namaskars to you all. My special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshekhar from World Wildlife Fund and Sri Rakesh Kalwa, wildlife biologist, and to the rest of the people, individuals, eminent individuals who are present here. My warm greetings to you all, my heartfelt namaskars to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So straight away it went to my childhood memory. I was growing up in Ongole. I'm talking about Ongole town as of now, but it was. So one day I had seen a pangolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చా మొత్తం ఊరు కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేనన్నా ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. అది ఏదైనా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ బోత్ ఆఫ్ us came to a conclusion and maybe he initiated that. We felt we are the villains. And it is in one of my films also, I think we wrote a dialogue by Mr. Vikram Shiva. He said, and we like he's also a lot of lover of Mother Nature. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుంటుంది. పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను. ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడానికి. మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతు అంటాం, వసుదైక కుటుంబకం అంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. So my intention or my commitment is I'm a conservationist first, then a political leader or then a deputy CM. By heart I'm a conservationist. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్ ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం, ఈవెన్ విత్ ఇన్ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తే మనకి రెగ్యులర్ షాప్స్ సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్ గా కనిపించే 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడు కాదు, అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది నాది, నాకు కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్. బట్ టుడే బై నేచర్, బై గాడ్స్ గ్రేస్, ఐఎమ్ టేకెన్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. And my commitment to you on the National Tigers Day is whatever the eminent, capable and officers are here, you dream it, we will stand by you. Regarding even in terms of Rangaraj Garu knows a lot of people, like we will reach out to people. And any kind of funding is needed. Even the Priyadarshini Gartho kuda maatladta ante her enthusiasm was about regarding zoos and exploring with public-private partnership. We will explore all the possibilities. The conservation is the primary goal. I think all of us should look into it. It's not just about
Chiranjeevi, no, constant Chiranjeevi. It's a bit awkward for me because my brother's name is Chiranjeevi, so I will never call him. So it's a bit that's okay. I'm struggling to say his name. No, under your guidance, the way your insights and your critical analysis is quite amazing and quite inspirational. And especially Dr. Sri A.K. Nayak ji, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And sometimes your kind of what contribution you have done, మీరు చేసిన contribution ఇవన్నీ కూడా 10 మందికి తెలిస్తే it will be inspirational for the next generation of people who will follow your footsteps. So it's amazing hearing a lot of good words about you and your achievements. That's one. So నేను మీకు చెంచుల గురించి I never realized Imran ji was there on that day, I forgot. And thank you for reminding me the experience of Honorable Minister for Civil Supplies, or party leader also, Manoj ji. And ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్. ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడు, హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు దెమ్. I think in that same reference, I think he referred Mr. Imran's name. So strangely about Chenchu tribe గురించి మాట్లాడుతూ ఉంటే I don't know, somehow I attract certain people. నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ somehow I have attracted a lot of interesting people who come to me for some help or the other. So దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడతారు. అసెంబ్లీలో మొన్న ఈ మధ్యన సియాటల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు. అంటే మేము we haven't inherited the earth, but we have borrowed from our future generations. అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక అబ్బాయి శివ అని ఒక 16 ఏళ్ల కుర్రోడు నా దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను. వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది. మామూలుగా వెళ్ళిపోతాను, కలుస్తాను, కానీ ఆ రోజు అద్దరు లోపల రమ్మంటే ఈ 16 అంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు, ఏం కావాలి నీకు కదా, నువ్వేం చదువుతున్నావు అంటే హీజ్ అరౌండ్ 16 or 17 సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. దేనికి వచ్చావు నీకంటే ఏం లేదు, ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది, మా నల్లమల్ల అడవులు పోతాయి, పులులు చచ్చిపోతాయి, ప్రకృతి పోతాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, ఎవరు మా మాట వింటలేదు, అండ్ మైనింగ్ చేసేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అదేంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతాను ఇది చెప్పడానికి వచ్చాను. మరి ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నా మాట ఎవరు వింటానికి ఎవరు లేరు అక్కడ. అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పన్నా. అంటే నేను ఎంత కదిలిపోయానంటే మాటలకి ఏం చేయాలి అబ్బాయికి అనుకుని నాకు అంత శక్తి లేదు. నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ, అండ్ బికాస్ ఫర్ మీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్, ఐ మీన్ people whom I connect are not necessarily of my party or some other connection, but I said in common goal level unte atlaga some Congress leader came to me, V. Hanumantra. He was there that particular day. I ain't మాట్లాడుతూ ఈయన ఈ మాట చెప్పగానే వెంటనే we call for an all party meeting. నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నాకు బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ Seattle, Chief Seattle, US లో, somewhere in 18th century. He says, మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, నీ భూములు మాకు కావాలి అంటే, he says, ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే, ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా he connects the entire his environment into very brotherhood. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కుర్రవాడు మాట్లాడింది జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ.
నల్లమల్లో ఉన్న చెట్లు, అక్కడున్న జంతువులు, వాగులు అన్నీ మా దేవతలుగా కొలుస్తున్నాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబంటి, అడవిలో పందిని బూరిల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బౌరమ్మ. అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం. అలాంటి దేవతల్ని నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా ఇప్పుడు మీరన్నాడు. అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం. మల్లయ్య, మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం. అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మాట. 2019 యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు. అంటే ఎంత జ్ఞానంతో ఉందంటే ఈ మాట వాళ్ళు ఏంటంటే కదిలిపోయారు. సో నాకేమనిపించిందంటే నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న 16 or 17 ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్, లేదా ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను ఆ పుస్తకం చదివితే నాకు వచ్చింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్. బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను, కానీ ఇంతకాలం టుడే ఐ హ్యావ్ అ greater position by God's grace, and as long as I am here as the forest minister, let me tell you, I am extremely committed. You have a conservationist first, then a political leader, then a deputy leader. I am committed to it. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచు ట్రైకర్స్ గురించి మాట్లాడుతున్న కూడా చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్ లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది. సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐఎమ్ ట్రూలీ కమిటెడ్. మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్ గా అయ్యాను. నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ ఇస్ ద వే యూ రెస్క్యూ టైగర్. ఉండే టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మన విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా. అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి, గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు 2 చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి, అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ ఐ వాంట్ టు సే యాడ్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై సైడ్. The development of we'll take this forward, make it as one single Nallamala Srisailam Tiger Reserve to Seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the Nallamala Hills and Seshachalam. So together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And any kind of illegal killing and trade of tigers should be, we have to look for most of the times in these cases I think the right punishment is not being given, or lack of identification, something we have to explore different kinds of methods. మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను, మొన్న కూడా చెప్పాను, 3-4 days బ్యాక్ కూడా చెప్పాను. సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ టు మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను. సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే మై ఎంటైర్ వెల్త్ ఈజ్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో టుడే మార్నింగ్ ఐ వాస్ థింకింగ్, ఐ సెడ్ వై షుడ్ ఐ గో ఎంటీ హ్యాండెడ్ అండ్ అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి. చాలా నాకు ఇంత అనుకోలేదు. But I was searching for many books, but I could come out with only this particular book. I had just one. The rest of the books were in Hyderabad. The Secret Network of Nature, and Peter Wolben, one of the Forest Commission officer in Germany. So he wrote a trilogy, 3 books రాస్తున్నట్టు నాకు ఇది one of the book depends. I want to gift it to Chiranjeevi Chaudhary garu. So I will end with this poem by ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. when I was growing up in Time Stops at Shamli అని, Night Train at Dioli అని. సో
So one of our officers, IFS, Sri Shivaram Garu, he gave me this poem today. You are the quiet men who do not boast, and this is in the context of to the Indian foresters. Maybe IFS officials like you, and anyone who's making the forests of India thrive. You are the quiet men who do not boast. To the Indian foresters, you are the quiet men who do not boast, although you have done much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And thanks to Ruskin Bond, and my love for Ruskin Bond about land, he could see the erosion of land, the killing of animals. I think that's what made him to do work. I think it's nice to remember him. And thank you, sir, for giving me this opportunity.